హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను దోసకాయ పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం మిస్ చేయకుండా చూడండి. దోసకాయ పప్పుకు కావలసిన పదార్థాలు: 1/2 కేజీ కందిపప్పు, 1/2 కేజీ దోసకాయలని ఇలా గింజలు తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2-3 పచ్చిమిర్చి, 3 మీడియం సైజ్ టమాటాలు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా చింతపండు తీసుకొని ఇలా నానబెట్టి పెట్టుకోవాలి. పోపు కోసం 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, కొద్దిగా కందిపప్పు, 2-3 ఎండుమిర్చి, 3 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు. ముందుగా కందిపప్పును ఇలా 2-3 సార్లు వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. అదే కుక్కర్లో మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక 2-3 గ్లాసులు వాటర్ పోసుకొని కుక్కర్ 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పెట్టుకోవాలి. ఫైవ్ విజిల్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత పప్పు గొట్టంతో మరీ మెత్తగా కాకుండా కొద్దిగా రుబ్బుకొని స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం ఇందులో వేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఇలా ఉడికించుకొని పప్పు గిన్నె పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే గిన్నెలో పోపు కోసం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో మనం తీసి పెట్టుకున్న జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న పప్పును వేసుకొని ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.